ఇక్కడ చూస్తున్నారు కదండి, లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లింక్ ఇచ్చానండి, చూసుకోండి. క్రాడ్జెన్ అనే కంపెనీ అండి. గెట్ పెయిడ్ టు షేప్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ అండి. ఎర్న్ రిమోట్లీ బై కంప్లీటింగ్ ఆన్లైన్ టాస్క్ దట్ హెల్ప్ ఇంప్రూవ్ ఏఐ అండి. వర్క్ ఎట్ యువర్ ప్రిఫర్డ్ టైమ్ అండ్ గెయిన్ రియల్ వరల్డ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రైనింగ్ ఏఐ అండి. కిందకి స్క్రోల్ చేసుకోండి. ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను, చూడండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయొద్దండి వీడియో. జాయిన్ అవర్ గ్లోబల్ క్రౌడ్ అండి. స్టూడెంట్స్ అయినా, పేరెంట్స్ అయినా, ప్రొఫెషనల్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి జాబ్కి. రిమోట్ వచ్చేసి 1 మిలియన్ మంది రిమోట్ ద్వారా వర్క్ చేస్తున్నారండి ఈ కంపెనీలో. లాంగ్వేజెస్ వచ్చేసి 265 లాంగ్వేజెస్ ఉన్నాయండి. మీరు తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోండి, హిందీ అయితే హిందీ సెలెక్ట్ చేసుకోండి. అది ఎలా అనేది నేను చూపిస్తాను, చూడండి, మొత్తం చూడండి వీడియో. 2022లో 157 మిలియన్ ఎర్న్ చేశారంట అండి అందరూ. 170 కంట్రీస్ నుంచి వర్క్ చేస్తున్నారండి ఈ కంపెనీలో. ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి, చూడండి. ఇక్కడ ఇమేజెస్ ద్వారా కూడా చూపిస్తున్నారు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ప్లోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ ఫ్రమ్ ఫీల్డ్ వర్క్ టు డెస్క్ వర్క్ అండి. ఫైండ్ టాస్క్ దట్ ఫిట్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఎర్న్ ఆన్ యువర్ ఓన్ స్కెడ్యూల్ బై అప్లయింగ్ టు వన్ ఆర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అండి. మీకు ఎన్ని ఫ్లెక్సిబుల్ ప్రాజెక్ట్స్ అనేవి వర్కౌట్ అయితే అన్ని ప్రాజెక్ట్స్ అనేవి మీరు తీసుకోవచ్చండి. ఇక్కడ చూసుకోండి, వీడియోస్ చెక్ చేయడం కానీ, పోస్ట్ పెట్టాలి, అలాంటివి ఉంటాయండి జాబ్స్ అనేవి. వెబ్సైట్ అనేవి చెక్ చేయాలి, అలాంటి జాబ్స్ అండి ఇవి. కిందకి స్క్రోల్ చేసుకోండి ఈ విధంగా. స్టార్ట్ యువర్ జర్నీ ఇన్ ఏఐ విత్ క్రాడ్జెన్ అండి. చెక్ యువర్ ఓపెనింగ్స్ అండ్ అప్లై డైరెక్ట్లీ అండి. ఫాలో ద ఈమెయిల్ ఇన్స్ట్రక్షన్ టు సెటప్ యువర్ అకౌంట్ అండి. మనకి ప్రాసెస్ ఎలా అనేది, స్టెప్స్ అనేవి మెయిల్లో వస్తుంటాయండి. పాస్ టు క్వాలిఫికేషన్, యూ విల్ బీ గివెన్ స్టడీ గైడ్స్ అండి. వర్క్ ఇన్ యువర్ ఓన్ స్కెడ్యూల్ అండ్ ఎర్న్ మనీ రిమోట్లీ అండి. వై క్రాడ్జెన్ అంట, చూడండి. వీఆర్ కమిటెడ్ టు ప్రొవైడింగ్ ఏ ఫెయిర్, సపోర్టివ్ అండ్ హెల్త్ ఎన్విరాన్మెంట్ వేర్ ఎవ్రీవన్ కెన్ సక్సెసీడ్ అండి. ఫ్లెక్సిబుల్ అవర్స్ అండి, చూడండి. వర్క్ ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే యాజ్ లాంగ్ యాజ్ యూ కంప్లీట్ యువర్ వీక్లీ టార్గెట్స్ అండి. టార్గెట్స్ వచ్చేసి వీక్లీ ఉంటాయండి మనకు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎనీవేర్ అండి. మీరు ఎక్కడి నుంచి అయినా, ఏ లొకేషన్ నుంచి అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. కాంపిటేటివ్ పే అండి. క్విక్ పేమెంట్స్ అండి. పేమెంట్స్ అనేసి మనకి వీక్లీ పేమెంట్స్ ఉంటాయండి. యూజర్ ఫ్రెండ్లీ గైడ్స్ అంట, మనకి గైడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇక చూపిస్తాను, చూడండి. ఇలా మొత్తం చూసుకోండి వెబ్సైట్ అనేది. ఇలా పైకి వచ్చేస్తే రైట్ సైడ్లో ఉంది కదా, రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది, సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. నో అకౌంట్ ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ ఉంటే మాత్రం ఇక్కడ మెయిల్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి, సైన్ ఇన్ అవ్వండి. అకౌంట్ లేదు అని అంటే స్టార్ట్ హియర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. స్టార్ట్ హియర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లొకేషన్ టైప్ వచ్చేసి మీరు పెట్టుకోవచ్చండి. రిమోట్ పెట్టుకుందాం మనం. ఇండియా అయితే ఇండియా అని పెట్టుకోండి, వేరే కంట్రీ అయితే పెట్టేసుకోండి మీరు. టీమ్ కూడా పెట్టుకోండి, ఏఐ ట్రైనర్స్, డొమైన్ ఎక్స్పర్ట్స్, డేటా కలెక్షన్, ఇలా చాలా ఉంటాయి చూసుకోండి. ట్రాన్స్క్రిప్షన్ పెట్టుకుందాం మనం. వర్క్ టైప్ చూసుకోండి, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్, ప్రాజెక్ట్ బేస్డ్ పెట్టుకుందామండి మనం. ఇలా మీరు లొకేషన్ అనేవి పెట్టేసుకుంటే ఇక్కడ చాలా జాబ్స్ ఉంటాయండి. కిందికి స్క్రోల్ చేసుకోండి, చాలా ఉంటాయి జాబ్స్.
ఇండియాలో అయితే ఈ 3 ఉన్నాయంట అండి. ట్రై చేయండి, తొందరగా ట్రై చేసుకుంటే వస్తుంది జాబ్. ఏఐ ట్రైనర్స్, డొమైన్ ఎక్స్పర్ట్స్ అండి. నేటివ్ స్పీకర్ ఆఫ్ ఒరియా ఇండియా అండి. ఇక్కడ చూడండి రిమోట్ అండి. 3 జాబ్స్ ఉన్నాయి చూడండి. సోషల్ మీడియా ఎవాల్యుయేటర్ హిందీ అండి. మనం లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి అప్లై చేసి చూపిస్తాను చూడండి. సోషల్ మీడియా ఎవాల్యుయేటర్ అనేది అప్లై చేద్దామండి మనం. అప్లై చేసి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చదువుకోండి మీరు. 3 జాబ్స్ కూడా ట్రై చేయండి మీరు, చదువుకోండి. నేనైతే ఒకటి చూపిస్తాను. హౌ వి డూ ఇట్ అని ఉంది కదా, చెక్ ద ఫ్యాక్ట్స్ అంటే కీప్ అప్ విత్ వాట్స్ హ్యాపెనింగ్ అండి. ఇక్కడ చూసుకోండి ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఫర్ ఏ పోస్ట్ టు బి వర్త్ చెకింగ్ ఇట్ మస్ట్ అండి. వాట్ యు నీడ్ టు షో అంట. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చదువుకోండి మీరు. హౌ టు ఫైండ్ స్టఫ్ టు చెక్ అండి. కీ రిక్వైర్మెంట్స్ చూడండి. మస్ట్ బి కరెంట్లీ లొకేటెడ్ ఇన్ ఇండియా అండి. ఇండియా నుంచి అయితే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. బీ ఫ్లూయెంట్ ఇన్ హిందీ అండ్ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండి. మస్ట్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ యువర్ వ్యాలిడ్ సోషల్ మీడియా ప్రొఫైల్ అండి. మస్ట్ హ్యావ్ టు ఎడ్యుకేషనల్ డిగ్రీ అండి. ఇక్కడ కొంచెం కిందికి వెళ్ళి చూసుకోండి. 2 అవర్స్కి $2 అండి. అంటే మనం ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 200 రూపీస్ అండి. అప్లై ఫర్ దిస్ జాబ్ మీద క్లిక్ చేయండి. అప్లై ఫర్ దిస్ జాబ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని ఉంది కదా, రిస్యూమ్ అనేది ఇక్కడ అటాచ్ చేసేయండి పీడిఎఫ్ ఫైల్లో. మనం జాబ్ డీటెయిల్స్ అన్ని చూసుకున్నాం కదా. రిస్యూమ్ వచ్చేసి లేటెస్ట్ది పెట్టాలండి. ఫుల్ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇవ్వండి, మొబైల్ నెంబరు, కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ. లింక్ వచ్చేసి లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే ఇచ్చేసేయండి, ఫేస్బుక్ ఉంటే ఇవ్వండి లింక్ వచ్చేసి. అప్లికేషన్ క్వశ్చన్స్ వచ్చేసి చూడండి. ఇన్ విచ్ కంట్రీ వేర్ యూ బోర్న్ అంట. ఇండియా పెట్టేద్దాం మనం. ఇన్ విచ్ కంట్రీ ఆర్ యూ కరెంట్లీ రెసిడింగ్ అండి. ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది పెట్టండి. ఇండియా అని పెట్టండి. ఇక్కడ యూఎస్ గురించి అడుగుతున్నారు, మీరు పెట్టుకోండి. నేనైతే ఎన్ఏ పెడుతున్నా. ప్రైమరీ లాంగ్వేజ్ చూడండి. లాంగ్వేజెస్ అన్ని చాలా ఉన్నాయి చూడండి. అడిషనల్ లాంగ్వేజ్ కూడా పెట్టండి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్ అండి. మీ క్వాలిఫికేషన్ పెట్టేసేయండి. డిజైర్ అని ఉంది కదా, డిజైర్ పే రేట్ అండి పెట్టండి. ఇక్కడ అవైలబుల్ అవర్స్ టు వర్క్ పర్ వీక్ అండి పెట్టండి. మీరు ఎన్ని చేయగలరు అంటే అన్ని అనేది అప్లై పెట్టుకోండి. జెండర్ పెట్టేసేయండి. వేరియంట్ స్టేటెడ్ బెస్ట్ ఐఎమ్ ఏ వేరే మీరు పెట్టుకోండి. ఏదన్నా ఉంటుంది కదా, ఆర్మీ వాళ్ళైతే ఆర్మీ అని పెట్టుకోండి. ఐఎమ్ నాట్ ఏ వ్యాట్ అని పెడతాను. ఇక్కడ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే జాబ్ అయితే కన్ఫర్మ్ అవుతుందండి. మీకు మెయిల్లో వచ్చేస్తుందండి డీటెయిల్స్ అన్నీ. అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఏంటండి చూడండి.